హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఈరోజు ఇంట్లోనే బర్రె పాలతో నెయ్యి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. 15 days బ్యాక్ నేను ఆల్రెడీ ఒక ప్రాసెస్లో నెయ్యి ఎలా తీసుకోవాలో చూపించాను. అదొక ప్రాసెస్. నేను మళ్ళీ వేరే డిఫరెంట్ ప్రాసెస్లో చూపిస్తున్నాను. అప్పుడు కూడా నేను 250 to 300 grams నెయ్యి అయితే కలెక్ట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు ఆ 15 days తర్వాత మళ్ళీ డైలీ కాస్త పాల మీద వచ్చిన మీగడ తీసేసి నేనైతే ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళాము. ఇదైతే ఈజీ ప్రాసెస్ అండి. ఇంకా సో దీనికి కావాల్సిన ఏం లేండి, మనం కలెక్ట్ చేసేసి పెట్టుకున్న మీగడ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తీసేసి బయట పెట్టుకోవాలి. నెక్స్ట్ కోల్డ్ వాటర్, ఐస్ వాటర్, లేదంటే మీరు ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు. సో మిక్సీ పట్టేసుకోవాలి. సో దానికోసం నేను జార్ అయితే తీసుకున్నాను. సో ఈ స్పూన్తో నేనైతే 3 spoonful ఆఫ్ మీగడ ఇందులో వేసేసుకొని కాస్త వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎండనైతే పోసుకోవద్దు, ఫుల్ పోసుకోవద్దండి. కాస్త తక్కువనే ఇలా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాము. కంప్లీట్ అంతా మీగడ మొత్తం ఇలా కంప్లీట్గా 4 to 5 times వస్తుంది. సో నేను మీగడ ఇలా కలెక్ట్ చేసేసుకున్నాను. చూడండి బటర్ అనేది, వెన్న అనేది ఇలా వచ్చింది. సో నేనైతే బౌల్లో కలెక్ట్ చేసేసుకున్నాను. ఇలా కంప్లీట్గా వాటర్ లేకుండా కలెక్ట్ చేసేసుకోవాలి. మీరు కావాల్స్తే కంప్లీట్గా కలెక్ట్ చేసేసుకున్న మీగడని కాస్త వాటర్ వేసి వాష్ చేసేసుకొని కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు. సో నేను కంప్లీట్గా కలెక్ట్ చేసేసుకున్న బటర్ అయితే ఇందులో బౌల్లో వేసేసి అయితే నేను ఇప్పుడు మరిగిస్తున్నాను. చూడండి కరిగిన తర్వాత ఇలా వాటర్ లాగా అయింది. సో ఈ నెక్స్ట్ స్టెప్ నెయ్యిగా మారుతుందండి. కాస్త మధ్యలో కలపాలి మనం, లేదంటే కంప్లీట్గా ఇట్లా స్టవ్ పైన చిల్లుతుందండి. సో అప్పుడప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటేసుకుంటుంది. చూడండి ఇలా అడుగంటేసుకుంటుంది. మనం ఎంత కలుపుకున్నా లైట్గా ఇలా పట్టేసుకుంటుంది. చూడండి మనకు నెయ్యి రెడీ అయిపోయింది. సో కాస్త ఈ ఫోమ్ పోయిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే నెయ్యి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.